ఇక్కడ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒకవేళ ఘోర పరాజయము పరాభవం ఎదురైనప్పుడు మనం ఎందుకు ఓడిపోయాం, అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక సమీక్ష చేసుకుంటాం సాధారణంగా. అటువంటి సమీక్ష కానీ ఏమి చేసుకున్నట్లేదు ఈయన. ఇందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు డెఫినెట్ గా సెంటిమెంట్ ఒకటి ఉందండి ఆయనకి. ఎలాగంటే ఈ చావు మేళం ఆయనకి మంగళవాద్యాల్లా వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి అతను డెఫినెట్ గా ఈ రకంగా ఆ కలిసి వచ్చిన అంశం మీద ఆయన ముందుకెళ్తా ఉంటాడు. ఇక్కడ పోలీసు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇటీవల కాలంలో ఒక పాస్టర్ మృతి చెందాడు. అప్పుడు పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరు కానీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ గా గుండెల మీద చేసి పడుకుంటున్నారండి అంతా. అదే గత 5 సంవత్సరాల్లో చూడండి, కర్రకు బూటు చప్పుళ్ళు గుమ్మ ముందు ఎప్పుడు చప్పుడు అవుతుందా, తలుపుని ఎవరు టక్క టక్క మనం కొడతారనో గుండెలు అదిరిపోయేలాగా ఉన్నారండి జనం, సాధారణ జనం కూడా. ఎవరు ఎప్పుడు లేపుకెళ్ళిపోతారో, రాత్రి అర్ధరాత్రులు గోడలు దూకి తీసుకెళ్ళిపోతారో అనేటువంటి భయాందోళనతో గడిపారు. ఏది నాయకులు కాకుండా ప్రజలు కూడానండి. అసలు ఎవరన్నా గొంతెత్తి మాట్లాడితే అక్కడ పెద్ద నాయకుల, చిన్న నాయకుల, సాధారణ మీకు ఆత్మకూరులో రక్త గాయాలతోటి విలవిల్లాడిపోయారండి కార్యకర్తలు కూడా. ఊచకోతకు వచ్చారు నిజంగా. అలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయన ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కదా, ప్రతిపక్ష పార్టీకి నాయకుడు. అటువంటి ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే డెఫినెట్ గా మాట్లాడొచ్చు. అది చేయడైనా బయటకు వచ్చి ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే అండి, మీకు పురాణాల్లో విరూషి దేశరాజు పొండరీకుడు అని ఒక ఆయన ఉంటాడు, పౌండ్రక వాసుదేవుడు అంటారు. ఏంటంటే ఆయన కృష్ణుని ఇమిడియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పటికప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, అతను ఎలాగా నెమలి పెంచం ధరించాడు, కిరీటం ఎలా ధరించాడు, ఈ కౌస్తుభం ఎక్కడ పెట్టుకున్నాడు, అలాగే సేమ్ అలాగే అచ్చంగా అలా ధరి కృష్ణుడు ఎలా వ్యవహరిస్తున్నాడు అలా వ్యవహరిస్తాడు. ఈయన ఏమనుకుంటాడంటే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తల మీద, విపక్షాల కార్యకర్తల మీద వీళ్ళు చేసిన దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం, ఆటంకాలు, అడ్డగింతలు ఎన్ని చేసి పోలీసుల్ని, ఇవాళ పోలీసులు ఏమైతే మాట్లాడాడో పోలీసులందరూ అలా వాడుకున్నాడు ఆయన. వారు కూడా రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తను సేమ్ అదే రిపీట్ చేయాలి. ఇప్పుడు తన సానుభూతి కావాలి, అందుకనే కావాలని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు. మీరు ఇవాళ కాదండి, సుబ్బారాయుడు, మధుసూదన్ రావు జాగ్రత్తగా ఉండని మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ సుధాకర్ అన్న అతను నిన్న వాడు వీడు అని వాళ్ళు అతనితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మరి ఇప్పుడు సుధాకర్ అన్న ఆయన చాలా గట్స్ పోలీస్ అధికారి అలాగే ఉండాలండి. ఎందుకంటే డెఫినెట్ గా అతను సుధాకర్ ఎస్ఐ గారు అన్న దాంట్లో చాలా కరెక్ట్. అరటిపడి తొక్క ఏమైనా తీసిపడేయడానికి ఎలా మాట్లాడతారండి. పైగా అక్కడ మహిళా అధికారులు ఉన్నారు, అక్కడ ఎస్పీ గారు, డిఐజీ గారు మహిళా అధికారులు. వాళ్ళ గురించి అతను ఏమనుకుంటున్నాడు అసలు? వాళ్ళు ఇప్పుడు ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలండి అర్జెంట్ గా. ఇక్కడ వీళ్ళు ఇటువంటి విషయాల్లో ఎక్కడా కూడా మీకు ఆలస్యం చేయకూడదండి. ఇక్కడ ఇటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద దారికి తోడు పెడతాను. ఇలా మాట్లాడుతుంటే కారుమూరి నాగేశ్వరరావు అని చెప్పేసి మాజీ మంత్రి ఆయన గుంటూరు అవతల నరికి అవతల పడేస్తాడంటే, గుంటూరు యువతల లాక్కొచ్చి కొడతాడంట. అసలు ఎవరిని కొడతాడు, ఏం చేస్తాడు? వీళ్ళందరూ రౌడీ షీట్ ఓపెన్ చేద్దండి ఇమీడియట్ గా. ఇటువంటి విషయాల్లో కొద్దిగా ఆలస్యం చేసి కొద్ది కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ వీళ్ళందరూ ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కేంద్రం నుంచి కూడా నిధులు విడుదల చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టారు తప్ప కక్షపూరిత రాజకీయాలు చేయనని చెప్పాడు కదా మరి ఆయన ఓపెన్ గా చెప్పారు. కక్ష రాజకీయాలు మేము చెయ్యం, మాకు అవసరం లేదు, మా అభివృద్ధి, సంక్షేమం, ఈ పెట్టుబడులు, ఉపాధి కల్పన, భవిష్యత్తు భరోసా ఇవన్నీ మాట్లాడతారు. మీరు ఈ గదుల నిండా వజ్ర వైడూర్యాలు, సంపద అంతా పోగేసి అతి శీతల గదిలో పడుకోబెట్టి అందులో 4 రక్త పింజర్లు, 3 కొండ సెలవులను పడితే మీరు హాయిగా పడుకోగలరా? ఈ రక్త పింజర్లు, పొడపావులు, కొండ సెలవుల్ని మీరు ఖచ్చితంగా పట్టి లోపల పెట్టకపోతే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే మాట్లాడదాం ఆ ప్రమాదం ఏంటి, ఎలా ఉంది అనేది మాట్లాడదాం. నిజంగానంటే సోషల్ మీడియాలో నేను జరిగిన దాన్ని ట్వీట్లు చేసి దాన్ని మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం